మీరు వేసాను. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అవుతుంది. స్ట్రైట్ ఫిల్ము బ్రో తర్వాత హరిహర వీరమల్లుతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన ముందుకు వస్తున్నారు ప్రీమియర్ షో ద్వారా. ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగాయి ట్రైలర్ చూసినంతవరకు. ఇంతవరకు హైప్ లేదు, సినిమా ప్రమోషన్ సరిగా చేయట్లేదు అన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రంగంలో దిగినట్టుగా ఎప్పుడు ప్రీవియస్గా గతంలో ఎప్పుడు ప్రమోషన్ చేయలేదు పవన్ కళ్యాణ్. ఈసారి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారే ప్రమోట్ చేయడం ఇది ఒక ఎపిక్ అని చెప్పవచ్చు మూవీని. అందులోనూ కోహినూర్ వజ్రాన్ని ఎలా తీసుకొచ్చారు ఏంటి అన్నది స్టోరీ డ్రాబ్యాక్లో సినిమా ఉంటుంది. భారీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయన్నారు. సో ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యాన్స్ అందరం కూడా మేము చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నాము. సో ప్రీమియర్కి ఎంత ఖర్చు పెట్టైనా సరే సినిమా చూడాలని చెప్పేసి రెడీగా ఉన్నాం. వ్యక్తిగా మేము పూజించేస్తున్నాం. అలాగే ఇప్పుడు నేనేమంటానంటే ఈ సినిమాలో కంటెంట్ ఉందా కంటెంట్ లేదా, ఆయన ఏం చెప్పాడు ఏం చెప్పలేదు మాకు అనవసరం. ఆయన పేరుంటే చాలు. ఆయన పేరుంటే 3.5 గంటలు మేము కూర్చొని సినిమా చూస్తాం. 2 గంటల సినిమాలో కాదు, 3.5 గంటల సినిమా తీస్తే మేము చూస్తాం. అర్థమవుతుందా? ఇంకొకటి ఏంటంటే ఇండియన్ హిస్టరీలో ఇప్పుడు వరకు ఓపెన్ చేయని కాన్సెప్ట్ ఈజ్ గోయింగ్ టు అన్వెయిల్ ఇట్. అంటే మనకి తెలియంది చాలా హిస్టరీ ఉంది, దాన్ని ఈ మూవీలో ఈజ్ గోయింగ్ టు అన్వెయిల్ ఇట్. ఓపెన్ చేసి చూపిస్తాడు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్. వీ వాంట్ టు నో వాట్ ఈస్ అవర్ హిస్టరీ. బట్ ఏదో రాసి ఏదో చేశారు అది తెలియదు. ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఈస్ రియల్లీ ది ఫ్యాక్ట్ వాజ్ హ్యాపెన్ అండ్ వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఇట్ త్రూ పవన్ కళ్యాణ్. సో వీ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఆల్ ద వే టు సీ దిస్ మూవీ అండ్ ఎంజాయ్ దిస్ మూవీ. నేను వెస్ట్ గోదావరి. మేము ఇక్కడే ఉంటాం, బట్ వీఆర్ ఆల్ ఫ్రమ్ వెస్ట్ గోదావరి. సార్ నేను మూవీ చూడటానికి పాలకొల్లు నుంచి వచ్చాను సార్, వెస్ట్ గోదావరి పాలకొల్లు. ఇక్కడ ఏంటంటే ఆంధ్రాలో ఔరంగజేబుని ఎలా ఎదుర్కొన్నాడో పాలిటిక్స్లో ఇక్కడ సినిమాలో చూపించబోతున్నాడు. ప్రతి సెకండ్ ఒక ట్విస్ట్గా ఉంటుంది సార్. ప్రతిదీ మనకి నిజ జీవితంలో ఆంధ్రాలో కానీ ఎక్కడ జరిగిన పాలిటిక్స్లో ఔరంగజేబుని ఒక సైకోని ఎలా ఎదుర్కొన్నాడో ప్రతి ఎలివేషన్ సీన్ ఇందులో ఉంటుంది. అక్కడ ఎంజాయ్ చేద్దాం సార్. జై పవర్ స్టార్, జై జనసేన. వాళ్ళు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు సినిమాలు చూడమని అడగల. ఫర్ ద ఫస్ట్ టైం హీఈస్ ప్రమోటింగ్ హిస్ ఫిల్మ్స్. ఇట్ మీన్స్ అలాట్. ఇట్ మీన్స్ చాలా గ్యాప్ అని కాదు, ఫస్ట్ టైం హీఈస్ ప్రమోటింగ్ హిస్ ఫిల్మ్స్. ఇట్ మీన్స్ సంథింగ్ ఇస్ దేర్. హీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ ద ఆడియన్స్. ఏదో వచ్చి ఎంటర్టైన్మెంట్ అయ్యి వెళ్ళిపోవడం అని కాకుండా హీ వాంటెడ్ టు గివ్ సమ్ ఎడ్యుకేషన్. మన చరిత్ర గురించి చెప్పాలనుకుంటున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అందరినీ చూడమని అడుగుతున్నారు. వీఆర్ హియర్. We make sure that he will proud of his fans. That's it. Jai Power Star. Jai Power Star.
డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ సినిమా ఇది సూపర్ హిట్ అవుతుంది. ఒక్కసారి చూసి చూడండి, సూపర్ హిట్ అవుతుంది. సెంచరీ కొడతాడు. ఈ సినిమాలో మన జనాల కోసం ఎంత త్యాగం చేశాడో ఆ త్యాగానికి నిరూపిస్తాడు ఆయన. అది నిజాయితీ మనిషి పవన్ కళ్యాణ్. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఎక్కువ లైట్లు ఉన్నాక లైట్ బంద్ చేసి ఫోటో ది. ఏడాది పనికి వస్తుంది అరే నువ్వు తీసేసి లైట్ బంద్ చేయి. అంతమంది లైట్లు ఉన్నాయి చూడు, నీ ఫోటో తీయకూడదు. యాక్చువల్గా ఎందుకంటే ఆల్మోస్ట్ మంచి టాక్ వచ్చింది. అవుట్ ఆఫ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ గుడ్ టాక్ వచ్చింది. డెఫినెట్గా మంచి టాక్ వచ్చింది, మంచి రివ్యూస్ వచ్చినాయి అవుట్ ఆఫ్ కంట్రీస్లో. సో వెయిటింగ్ ఫర్ ఇట్ యాక్చువల్గా. అండ్ ఇంకోటి మంచి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి మూవీ కోసం. ఎందుకంటే డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ కాబట్టి మంచి మూవీ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఇంకోటి పొలిటికల్గా ఆయన ఫస్ట్ మూవీ కాబట్టి వీఆర్ వెయిటింగ్ యాక్చువల్గా. ఈ సంవత్సరంలో ఇంకో 2 మూవీలు రావాలి, ఆ 2 కోసం వెయిట్ చేస్తున్నాము. సో వెయిటింగ్. యాక్చువల్గా రీసెంట్గా ఏదో సంథింగ్ న్యూస్ వచ్చింది, ఈ సినిమాలో బాలకృష్ణ గారు సంథింగ్ ఏదో రోల్ ఉందని చెప్పి విన్నాను యాక్చువల్గా. సో ఇది కొంచెం న్యూస్ అని చెప్పి వచ్చింది యాక్చువల్గా. ఒక రోల్ ఉంది బాలకృష్ణ గారిది. వెయిటింగ్ యాక్చువల్గా, చూద్దాం సినిమాలో ఉందో లేదో నాకు తెలియదు యాక్చువల్గా. బట్ న్యూస్ వచ్చింది, వెదర్ అది ఫేక్ న్యూసా లేకపోతే ఒరిజినల్ న్యూస్ అని చెప్పి మనం వెయిట్ చేయాలి యాక్చువల్గా అందరం. టికెట్స్ దొరికినాయన్నా. ఆఫ్టర్నూన్ 12 దగ్గర నుంచి కూర్చున్నాయి ఇక్కడ. ఈవినింగ్ 5:30, 6 ఆ టైంలో దొరికినాయి టికెట్స్. నాతో పాటు మా అందరికీ తీసుకున్న 11 టికెట్లు కొన్నా నేను. ఎవ్రీ టైం ఈ సినిమానే కాదు, ప్రతి సినిమాకి మనం మినిమం ఉంటుంది పవన్ కళ్యాణ్ సినిమా అంటే. అబ్సల్యూట్లీ బై ఫైన్, చాలా బాగుంటుంది సినిమా అయితే. దాంట్లో అయితే సందేహపడాల్సిన అవసరమే లేదు. నేను సినిమా ప్రకారం చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. బాక్స్ ఆఫీస్ కూడా బద్దలు కొడుతుంది. చెప్పు, సూపర్ హిట్ అవుతుంది పక్క 100%. ఈసారి చాలా 3 years తర్వాత మళ్ళీ మూవీ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అని కోరుకుంటూ బాబులకే బాబు కళ్యాణ్ బాబు 4th phase కుకట్పల్లి దొరికింది. తెలియదండి ఎంతవరకు నిజమో తెలియదు. చూసాను బాగుంది, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే అందరూ మనోళ్ళే, అల్లు అర్జున్ అభిమానులు కూడా మనోళ్ళే, ఎవరు వేరు కాదు. అందరూ కలిసి ఆదరిస్తేనే అది 3FI. ఎప్పుడు అందరూ బాగుండాలని మొన్న హరిహర వీరమల్లు ప్రెస్ మీట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎప్పుడు ఒక వ్యక్తి ఒక ఫ్యామిలీ నుంచి వస్తే చిరంజీవి తమ్ముడు అవుతాను, చిరంజీవి కొడుకు అయితేనో హీరో అయిపోడు. మనిషిలో టాలెంట్ హీరో అవుతారు. చిరంజీవి గారి తమ్ముడిగా ఇండస్ట్రీ పవర్లోకి వచ్చాక మొట్టమొదటి సినిమా పవన్ కళ్యాణ్ గారికి. ప్రజల మనిషి పవన్ కళ్యాణ్ గారు, సినిమా వ్యక్తి అని కాదు. ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు, సినిమా కన్నా నాకు ప్రజా జీవితం ముఖ్యమని. ఆయన అనుకున్నట్టు 10 సంవత్సరాలు అడుగడుగులు దొరికి మళ్ళీ ఈరోజు పవర్లోకి వచ్చాక ఈ సినిమా రిలీజ్ అవుతుంది.
మెగా అభిమానులు అందరూ చాలా ఆనందపడే ఈరోజు ఒక పండగ వాతావరణం అయితే మీరు ఎక్కడ చూడొచ్చు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటన్నది తెలుస్తుంది. 10 రూపాయల టికెట్తోనే భీమ్లా నాయక్ మంచి విజయం సాధించింది. అలాంటిది ఈరోజు మన అధికారం మన పవర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఏంటన్నది మీరు చూస్తారు రేపొద్దున్న. ఈరోజు బెనిఫిట్ షోనే చాలా అయోమయ సందర్భాల్లో తెలంగాణ గవర్నమెంట్లో పర్మిషన్ రావటం, లాస్ట్ మినిట్లో పర్మిషన్స్ వచ్చినా మీరు చూడొచ్చు ఇప్పుడు జనం ఎంత సంద్రోహంగా ఉందో ఇక్కడ. అలాగే మెగా అభిమానులు, అల్లు అర్జున్ అమ్మాలు అందరూ ఒకటే. అల్లు వేరు, మెగా వేరు కాదు, అందరూ ఒకటే. అందరూ ఆదరిస్తేనే సినిమా అవుతుంది. ఇది మెగా అభిమానులకు పండగ రోజుగా అని చెప్తున్నాను. అర్థం కాలేదు. టికెట్ దొరికినాయి వాళ్ళు ఇక్కడే కొండాపూర్ ఆంధ్రాలో ఇక్కడికి వస్తాం. ఇక్కడే ఆంధ్ర టికెట్స్ దొరికినాయి. మూవీ గురించి ఏమంటే బాక్స్ ఆఫీస్ మాడు పవన్ కళ్యాణ్ అయితే పాలిటిక్స్లో ప్యాన్ ఇండియా స్టారే, సినిమాలో కూడా ప్యాన్ ఇండియా స్టారే. కొట్టివాడు అయితే లేడు, అలా నడిచొస్తా చాలు హిట్ ఇండస్ట్రీ రికార్డు కొడుతుంది. గుర్తుంది కదా లాస్ట్ అత్తారెండు దారిది మూవీ రిలీజ్ అయిపోయినా సరే గారు ఇప్పుడు మళ్ళీ దొల్లగొడుతుంది సినిమా. సో ఖచ్చితంగా సినిమా ఆడుతుందని 3 years నుంచి లీగల్గా వెయిట్ చేస్తున్నాం. సో వచ్చింది. సో ఈ మూమెంట్ని ఎంజాయ్ చేయాలని, పవన్ కళ్యాణ్కి మరొక బ్లాక్ బాస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూవీ ఎలా బ్లాక్ బాస్టర్ చేస్తాం అంటది. వెస్ట్ గోదావరి ఏపీ నుంచి వచ్చాం. మాది సొంతూరు వచ్చి అమలాపురం. మేము ఈ మూవీ చూడటానికి చుట్టాల ఇంటికి వచ్చి ఇక్కడ ఉండి ఈ మూవీ చూస్తున్నాం ఈరోజు అనుకోకుండా. టికెట్ దొరికింది. ఓటేసి గెలిపించినాం. లాస్ట్ సారి ఓడిపోయినాము. ఈసారి 21 గెలిచి ప్రైమ్ మినిస్టర్ మోడీ గారే చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రీ అని. ఈ ఆంధ్రీ కొడుకులు, ఈ పిల్ల బచ్చాల కొడుకులు ఎక్కడ పనికొస్తారు? ఎక్కడా లేరు. ఈ ఆంధ్రీ ధర్మరక్షకుడు, సనాతన ధర్మరక్షకుడు పవన్ కళ్యాణ్ ధర్మరక్షకుడు. ఆంధ్రీ వీళ్ళందరూ ముందు, పవర్ స్టార్ ముందు వీళ్ళందరూ ఎక్కడా లేరు. ప్రైమ్ మినిస్టర్ గారే ఒప్పుకున్నారు. వీళ్ళందరూ ఎంతో భయ్యా జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సినిమా అయితే మామూలుగా ఉన్నదన్న.
ఇప్పుడు వేటకు దిగింది. పవన్ కళ్యాణ్ మొత్తం అంతా చూస్తాడు. ఇండస్ట్రీ రికార్డు మొత్తం వెళ్ళిపోతాయి. అన్ని సినిమాలు ఇస్తాం. పవన్ అంటేనే ఇస్తాం. పవన్ తర్వాత ఎవరైనా. జై పవన్ స్టార్, జై పవన్ స్టార్, అప్పుడెప్పుడో ఎవరో వస్తారు, అది చేశారు ఇది చేశారని చెప్పిర్రు. ఇప్పుడు మా అన్న వచ్చిండు, పవన్ కళ్యాణ్ కల్ట్ చూపించినాం.